రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, కార్పొరేషన్ ఎన్నికల్లో మేము క్లీన్ స్వీప్ చేయబోతున్నాము. ఇది వాస్తవము. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూటమిలో కొంతమంది నాయకులు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారండి. ఏంటంటే ఖచ్చితంగా మేమే గెలుస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి అంతేకాదు అన్ని సీట్లు ఎక్కడైతే అన్ని ప్లేసులు మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు ఆఖరికి అన్నీ మేమే గెలుస్తాం, క్లీన్ స్వీప్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కిరణ్ రాయల్, మరి ఆయనకు ఆ పార్టీలో ఏం అధికారం ఉందో నాకు ఏం తెలియదు, కానీ కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఆయన మాట్లాడిన మాటలు వింటే కనుక ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏంటంటే అన్నీ మేమే క్లీన్ స్వీప్ చేయబోతున్నాం, మాకు ఒక సర్వే ఉంది అని ఆయన చెప్తున్నాడు. ఆయనకున్న సర్వే ఏంటో నాకు అర్థం కాల. మరి అన్నీ క్లీన్ స్వీప్ చేసేస్తామని చెప్తున్న ఆ ధీమా ఏంటో నాకు అర్థం కాల. కాబట్టి ఆయన మాట్లాడిన ఒక వీడియో ఉంది, అది నేను పెడతాను. నేను మాట్లాడుతూ ముగించిన తర్వాత అది పెడతాను. ముందైతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ వాస్తవాలు తెలియాల, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది. మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా సర్వేలు చూసాం, మరి జనసేన కిరణ్ రాయల్ సర్వే అంటే నాకు అర్థం కాల. ఎందుకంటే ఏదో ఎక్కడో ఒక చోట నెగ్గకపోతుందా, అన్నీ క్లీన్ స్వీప్లు చేస్తాం, పంచాయతీలు కానించి, అలాగే ఎంపీపీలు కానించి, అలాగే మున్సిపాలిటీలు కానించి, కార్పొరేషన్లు కానించి అన్నీ మేము గెలుస్తామంటే ఆ నమ్మకం మీద కొంచెం అనుమానం కలుగుతుంది. కాబట్టి అంటే గతంలో మీరు ఇలాగే జరగనిచ్చారా, సజావుగా జరగనిచ్చారా, ఇలా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. పైగా ఆయన దగ్గర అంట కొంతమంది వైఎస్ఆర్సీపీ ఫ్రెండ్స్ ఆయనకు ఉన్నారంట. ఆ ఫ్రెండ్స్ ఈ కిరణ్ రాయల్ దగ్గర మాట్లాడుకున్నారంట. ఏమని, ఏంట్రా మన జగన్ గారు సైకోలా తయారయ్యాడైనా, కాబట్టి ఆయనకి ఏమన్నా పెచ్చి పట్టింది ఏంటి, ఇలా మాట్లాడతారేంటి, ఏంటి ఖచ్చితంగా గెలవాలి, నుంచోబెట్టకపోతే మీకు సీట్ ఉండదు, ఎమ్మెల్యే పదం ఉండదు, ఎమ్మెల్యే సీట్ ఇవ్వను అని మాట్లాడతారేంటి, సైకోలా తయారయ్యాడేంటి అని కొంతమంది వైఎస్ఆర్సీపీ ఫ్రెండ్స్ ఈయన దగ్గర మాట్లాడుకున్నారంట, కిరణ్ రాయల్ దగ్గర. అసలు ఈయనకి జనసేనలోనే ఫ్రెండ్స్ ఉన్నారో లేదో అనుమానం నాకు తెలియకూడతాను. అసలు మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో ఈయన ఏ ఛానల్లో మాట్లాడాడంటే టీవీ5లో మాట్లాడాడు. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో మాట్లాడే వాళ్ళు ఎక్కువగా స్పోక్స్ పర్సన్ అయితేనే మాట్లాడిస్తారు. అధికార పార్టీ అంటే ప్రతినిధులు అయితేనే, ఆ పార్టీకి అధికార పార్టీ ప్రతినిధులు అయితే కానీ మాట్లాడిస్తారు, లేదా మాట్లాడినవారు. మరి ఈయన ఇంకా ఎందుకు ఉంచుకున్నారు నాకు అర్థం కాలేదు. మరి ఇంకేముందో నాకు అర్థం కాదు. మరి ఈయన కూడా స్పోక్స్ పర్సనేనా, ఆ అధికార పార్టీ ఏదైతే ఉందో పార్టీకి అధికార ప్రతినిధేనా ఛానల్లో మాట్లాడడానికి? మరి ఎలా మాట్లాడతారో నాకు తెలియదు, కానీ ఆయన దగ్గర వైఎస్ఆర్సీపీ ఫ్రెండ్స్ మాట్లాడుకున్న మాటలు కొన్ని చెప్తున్నాడు ఆయన. అంతేకాదు జగన్ గారి గురించి ప్రముఖ నేతలే చాలామంది కూడా ఏమనుకుంటున్నారంటేనంట, ఎందుకు వచ్చింది ఇది లేనిపోయిన తలకాయ బోర్డు, ఇప్పుడు మనల్ని నుంచోబెట్టమన్నాడు, నుంచోబెట్టిన తర్వాత ఎలాగో ఓడిపోతాం, ఓడిపోయినోడికి డబ్బులు మళ్ళీ 25 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టడం ఎందుకు అని ఆయన దగ్గర మాట్లాడారంట ఆ ఫ్రెండ్స్. మరి వాళ్ళు ఎవరో తెలియదు, ఈయనే చెప్పలేదు. తర్వాత ఇంకో మాట ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఒక సర్వే చేయించుకున్నారు, ఆ సర్వేలో మొత్తం అన్నీ పోతాయని చెప్పేసి తెలిసిన వాళ్ళనే ఇప్పుడు నిలబట్టారు కూడా భయపడుతున్నారు, భయపడే వాళ్ళు ఇంకా భయపెడుతున్నాడు ఈయన అని అయితే ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన ఒక్కో మాట వింటే కనుక చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. కాబట్టి నామినేషన్లు కూడా వేయనివ్వలేదు మమ్మల్ని. గతంలో మీకు గుర్తుందా లేదా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు నామినేషన్ కూడా వేయనివ్వలేదంట. మరి తిరుపతిలో అలా కొన్ని చోట్ల, అలాగే రాష్ట్రం మొత్తం మీద కూడా ఇలా చాలామంది మాట్లాడతారు. ఈ మాట మాత్రం ఏమని, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని నామినేషన్లు కూడా వేయనివ్వలేదు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అని అంటారు. దేనికి ఎవిడెన్స్ లేదు, దేనికి వీడియో ప్రూఫ్లు లేవు. కాబట్టి కనీసం ఒక వీడియో ప్రూఫ్ అని ఎవరైనా చూపించారేమో దాని మీద వీడియో చేద్దామని చూస్తున్నాను నేను. ఎలాంటి కిరణ్ రాయల్ కావచ్చు, ఎవరైనా సరే ఏంటంటే గాలి మాటలు ఎన్నైనా మాట్లాడేసుకోవచ్చు మనం. అంటే ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్కచోట కూడా నామినేషన్ వేయడానికి భయపడ్డారో, నామినేషన్లు వేయలేకుండా ఇళ్లలోకి వెళ్ళి ఆడవాళ్ళు సైతం కొట్టారు, మనం మామూలు కాదు అనేది ఈయన మాట్లాడుతున్నా వీడియో పెడతాను నేను మీకు అని. అంటే పోనీ దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ఉత్తి గాలి మాటలేనా? ఆధారాలు ఉంటే మాట్లాడుకున్నా పర్వాలేదు. ఆధారాలు ఉంటే కనుక, అలాంటి వీడియో ఫుటేజ్లు ఏమి ఉంటే కనుక ఖచ్చితంగా దాని మీద నేను వీడియో చేస్తాను, అసలు ఎలాంటి డౌట్ లేదు, నిజమే ఇదిగో ఇది అని చెప్పేసి. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడటం ద్వారా అంటే ఏదో రకంగా దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశమా ఏంటి? కాబట్టి ఇలా అంటే మేమే గెలుస్తాం, క్లీన్ స్వీప్ చేస్తాం, ఎక్కడ ఏ పంచాయతీ కానీ, జడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ, అలాగే మిగిలిన ఏవైనా సరే మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కావచ్చు, కానీ మేమే గెలుస్తామని ధైర్యం, అది ఈ నమ్మకం ఏంటో నాకు అర్థం కాదు. కానీ చూస్తున్నాం మీరు అందరూ కూడా. ఒక్కసారి ఆ వీడియో పెడతాను, ఆ వీడియో పెడితే మీరు చూడండి, మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకేనా? ఒక్క చోటగా ఏకగ్రీవం అయినా నేను ఒప్పుకోను, మీకు సీట్ ఇవ్వను, మిమ్మల్ని పార్టీలో రానిను, మిమ్మల్ని పెట్టను, ఎవరిని బెదిరిస్తానన్నా? వాళ్ళు మాట్లాడుకుంటారు. చాలా మంది ఈరోజు వైసీపీ నేతలు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఓపెన్ గా మాట్లాడుకుంటారు. ఏమనంటే, ఏంటిరా మన నాయకుడికి పిచ్చి ఉందా, లేకపోతే ఆయన సైకోయిజం చూపిస్తున్నాడా, శాడిస్ట్ అర్థం కాలేదు,
గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ప్రజలు ఏకగ్రీవం అవునా అవ్వకపోయినా ప్రజలు ఏకప్పుడు గెలుస్తాము అని నమ్మకం ఉంటుంది ప్రభుత్వంలో ఉన్నవాడికి. ఓడిపోతామని ప్రతిపక్షానికి ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టాడు, ఓడిపోతాడు, డబ్బు ఎందుకు పెడతాడు, మేము పెట్టము, ఎట్టోడు గెలుస్తాడు కదా చెప్పి డ్రాప్ అయిపోతాడు. అభివృద్ధి జరుగుతుంది, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎలక్షన్లు ఆటోమేటిక్ గా సగానికి సగం జరగవు. ఎందుకు జరగంటే అభివృద్ధిలో ఉన్నారు, గవర్నమెంట్ లో ఉన్నాము, ఎవడు అంత సాహసం చేయడు. దాన్ని కూడా నువ్వు వాళ్ళ దగ్గర బెదిరించి మీరు కానీ పోటీ చేయకపోతే నేను ఒప్పుకోను మిమ్మల్ని రానినంటే వాళ్ళు అట్టే అనుకుంటారు. ఇప్పుడు పోతే పోయింది, ఎమ్మెల్యే సీట్ లేకపోతే గెలిచేదా పౌడులా 11 ఉంది, రేపు 4-5 వస్తుంది. మళ్ళా మనం రేపు లోకల్గా దెబ్బతిని లోకల్గా ఉన్న ఆస్తులు పోగొట్టుకొని ఖర్చు పెట్టి లోకల్ ప్రజలతో దెబ్బలు తిని మాటలు పడి మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి రేటు సీట్ ఇచ్చేది పౌడు లేదు. మొన్న మార్చినట్టు చంద్రగిరి నుంచి ఒంగోలు నుంచి విజయవాడ, నెల్లూరు నుంచి వేరే జిల్లాకు పంపిస్తాడు, రేపు అవసరమైతే వేరే రాష్ట్రాలు మారుస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ బాగాలేదు. కాబట్టి మనం అందరం కూడా ఎక్కడ కూడా సరే గవర్నమెంట్ కి వ్యతిరేకంగా చేయకూడదని చాలా మంది వైసీపీ ప్రముఖ నేతలు, పెద్ద నేతలు అన్నా ఎవరో రాష్ట్రమాసి క్యాండిడేట్లు కాదు, వైసీపీలో ప్రముఖ నేతలు జగన్మోహన్ రెడ్డి అనుచరులే, బాగా ఆయనకి సత్సంబంధం ఉండే వాళ్ళు కూడా గవర్నమెంట్ లో ఎలక్షన్ ఉన్నప్పుడు ఈ ఎలక్షన్ టీడీపీకి జనసేనకి ఫేవర్ గా ఉంది, కూటమికి ఫేవర్ గా ఉంది అని సర్వే తెచ్చుకున్నారు. ఆ సర్వే తెచ్చుకొని ఇప్పుడు బెదిరింపులు, మేము ఒప్పుకోము, ఇవన్నీ నమ్మరన్నా. మేమైతే వాళ్ళు చేసినట్టు 2021 చేసినట్టు మేము చెయ్యం. 2021 అయితే మేము అలా చెయ్యము, మాకు అంత అవసరం లేదు, ఇది క్లియర్. ఎందుకంటే మేమైతే ప్రజల్లో వెళ్తాం, ప్రజలను ఓట్లాడుతాం, ప్రజలు గెలుస్తాం. ఇంకా నాయకుడు అనేవాడు ప్రతిపక్షం పోటీ చేస్తాను చేయడా అతని ఇష్టం. అది ఇప్పుడు డబ్బులు పెట్టి ఒక కార్పొరేటర్ 30 లక్షలు ఖర్చు పెట్టి పోటీ చేయాలంటాడు, ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే. చేసినప్పుడు నేను ఓడిపోతాను నాకు ఉన్నప్పుడు అతను ఎందుకు పోటీ చేస్తాడు, చేయడు. అలాంటి ప్రతి చోట ఉంటుంది సమస్య. గవర్నమెంట్ లేనప్పుడు మీరైతే లాస్ట్ ఏం చేశారు, మమ్మల్ని నామినేషన్ ఇచ్చారా? ఇదే తిరుపతిలో 10వ వార్డు కానీ 16వ వార్డు కానీ 12వ వార్డు అయితే దారుణం, దౌర్జన్యం. ఆడవాళ్ళని కూడా చూడకుండా ఇళ్లలో దూరి కొట్టి నామినేషన్ పెరుక్కొని మీరు చేయొచ్చు. ఆ రోజు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు ఏకగ్రీవం చేస్తే నేను ఒప్పుకొని ఎవరు చెప్పలేదే అని పరిస్థితి అర్థం చేసుకున్నారు. ఆ రోజు గవర్నమెంట్ లో జగన్ ఉన్నాడు, ఒక పక్క కోవిడ్ లో జనం చచ్చిపోతుంటే కూడా ఎలక్షన్ పెట్టాడు మహానుభావుడు. ఎలక్షన్ నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఎలక్షన్ పోస్ట్ పోన్ చేస్తే ఆయన ట్రాన్స్ఫర్ చేసి నానా బీభత్సం చేసి మళ్ళీ ఎలక్షన్ తీసుకొచ్చి ప్రజల ప్రాణాలపైన పర్లేదు నాకు ఎలక్షన్ లో గెలవాలి అని చెప్పి సైకోయిజం చూపించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎమ్మెల్యేల మీద చూపిస్తున్నాడు, మాజీ మంత్రుల మీద చూపిస్తున్నాడు. మీరేం చేస్తారో నాకు తెలియదు. సినిమాలు చూసినట్టుందన్న, సినిమాలో చెప్తారు కదా, సినిమాలు జరుగుతాయి, ప్రజల జీవితం జరగవు. ప్రజలు కూటమి పక్క అద్భుతంగా ఉన్నారు. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, కార్పొరేషన్ ఎన్నికల్లో మేము క్లీన్ స్వీప్ చేయబోతున్నాము, ఇది వాస్తవము. కాబట్టే మేము బెదిరించి చేయించుకున్నాము, ఏకగ్రీవం చేయించుకున్నాం చెప్పడానికి చేస్తున్న డ్రామాలో భాగమే చెప్పి కూడా తెలియజేస్తున్నామన్నా. ఇంకో విషయం, మేము అది చేసాం ఇది చేసామంటే మాత్రం ప్రజలు తెలుసు. రాజధాని లేకుండా చేశారు, 3 రాజధానులను 3 ముక్కలాడి రాజధాని లేకుండా చేసినప్పుడు ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక మోడీ గారి సహకారంతో భోగాపురం కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి మేము తీసుకొస్తుంటే ఆ రోజు అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకుని జగన్ ఈరోజు మేము చేసినామంటే ఎవరు నమ్మే పరిస్థితి లేరన్న.